విశాఖలోని ఎల్వి నగర్లో దారుణం చోటు చేసుకుంది. నిన్నటి నుంచి కూడా అదే డిస్కషన్ అందరిలోనూ జరుగుతోంది. రవీంద్ర అనే వ్యక్తి ప్రియురాలిని ఇంటికి పిలిచి 2 భాగాలుగా ముక్కలు చేసి, తల లేకుండా చేసి, ఒక భాగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి, మరొక భాగాన్ని ఇంకొక ప్లేస్లో పడేసి, తలని ఇంకొక ప్లేస్లో పడేశాడు. అయితే నిజానికి అతడి భార్య ఊరెళ్ళడంతో ఈ ప్రియాంక అనే పర్సన్ని ఇంటికి తీసుకొచ్చాడు రవీంద్ర. అయితే వారి మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు అక్కడక్కడ చూసినప్పుడు ఒళ్ళు గగురు పుడుస్తుంది. ఇలాంటి ఘటనలు ఎలా చేస్తారు అని. ఎందుకంటే వాళ్ళకి ముందు ఇలాంటి నేర చరిత్ర ఉండదు, కానీ అప్పటికప్పుడు ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవాలనో, లేకపోతే బయటపడితే ఇంకేదైనా ప్రాబ్లం వస్తుందనో, లేకపోతే ఎదుటి వ్యక్తి మమ్మల్ని హింసిస్తున్నారు కాబట్టి ఆ అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచనతోనో వీళ్ళు ఇలాంటి ఘాతుకాలకి పాల్పడుతున్నారు. అసలు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడినప్పుడు వారి మైండ్ సెట్ అసలు ఎలా ఉంటుంది? ఎందుకు ఇంత ఘాతుకం చేయాలని ఆలోచిస్తున్నారు? ఒకవేళ చేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయో వాళ్ళకి తెలియంది కాదు. అయినా సరే చేయడానికి వాళ్ళు పాల్పడుతున్నారు అంటే ఎంత క్రూరంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది మనం ఒకసారి చర్చించుకోవాలి. సో ఈ నేపథ్యంలోనే మనతో పాటు డాక్టర్ నవీన్ కుమార్ గారు, సైకియాట్రిస్ట్, మనతో పాటు జాయిన్ అయ్యారు. అసలు వాళ్ళ మానసిక పరిస్థితి గురించి డాక్టర్ గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే నవీన్ కుమార్ గారు. నమస్తే. సార్, మనం నిన్నటి నుంచి చూస్తున్నాము ఈ ఘటనకు సంబంధించి ఒక అమ్మాయిని 2 భాగాలుగా నరికేసి ఫ్రిడ్జ్లో పెట్టి, అది కూడా ప్యాక్ చేసి, అంటే మామూలుగా మనము ఏ చికెనో మటనో ప్యాక్ చేసినట్టుగా అంత ఈజీగా ప్యాక్ చేసి పెట్టేశాడు ఆ వ్యక్తి. అంటే ఇంతకు ముందు అతనికి నేర చరిత్ర కూడా ఏమీ లేదు. సో ఎలా ఉంటుంది సార్ మైండ్ సెట్? దీన్ని అసలు ఎలా చూడొచ్చు? అంటే ఇది ఖచ్చితంగా హీనస్ క్రైమ్స్ అంటారండి. ఇలా ఒక వ్యక్తిని ఈ రకంగా నరకడము, ఇలా దాచిపెట్టడము, ఇలాంటి ప్లాన్ చేయడం, ఇది ఆ టైంలో క్షణికంగా వచ్చిన ఆవేశము, లేకుంటే ఆ టైంలో వచ్చిన ప్రాబ్లంకు తనకు వేరే దారి లేదని చెప్పి తను భావించి తను ఆ రకంగా జస్టిఫై చేసుకోవడము, వేరే వాళ్ళని చంపేయడము అన్న ఒక రైట్ లాగా ఫీల్ అయిపోవడం. సో ఇవన్నీ కూడా తనకు ఇంతకుముందు గత చరిత్రలో తనకు ఎలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఫీల్ అయ్యేవాడు, ఎలా సోషలైజేషన్ అనుకుని అర్థం చేసుకునేవాడు, ఇవన్నీ కూడా పర్సనాలిటీలో డిపెండ్ గా చూడొచ్చు మనం. ఎమోషనల్ గా గురయ్యి తను ఏ రకంగా కన్సిక్వెన్స్, చట్టాల తర్వాత కష్టాలు ఇవన్నీ ఆలోచన చేయకుండా ఆ ఎమోషన్ కి మాత్రమే రియాక్ట్ అయ్యాడు అంటేనా తను కంప్లీట్ గా ఒక ఎమోషన్స్ కి ట్రాప్ అయిపోయిన మైండ్ సెట్ గా మనం చెప్పొచ్చు. ఒకసారి లో ఐక్యూ కూడా మనం చెప్పేయచ్చు. ఎందుకంటే వీళ్ళకు ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్, ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడే ఎదుర్కోవాలి, దాన్ని స్కిల్ఫుల్ గా డీల్ చేయాలి అన్న ఒక కన్సిక్వెన్స్ బట్టి మనం డెసిషన్ మేకింగ్ ఉండాలి అన్న ఒక ఇంటెలిజెన్స్ ని ఓపెన్ చేయాలి. అటువంటి టైం అది ఓపెన్ చేయలేకపోతున్నాడు అంటే కనుక తను బయటికి ప్రొఫెషన్ ని మెయింటైన్ చేసేంత ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వైజ్ విషయంలో మాత్రం తను కాస్త తక్కువగా ఉన్నట్టు మనం లెక్క వేయాలి. ఇంటెలెక్చువల్ గా ఆస్పెక్ట్స్ చూసినా కూడా ఎమోషనల్ కోషియంట్ అనేది తక్కువగా ఉండడం అర్థం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా వేరే వాళ్ళని హర్ట్ చేయడము, ఈవెన్ చంపడము అనేది ఒక ఎంపతి లెస్ యాక్టివిటీ. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక కేర్లెస్, అంటే వేరే వాళ్ళ యొక్క రైట్ ని, లివింగ్ రైట్ ని, నీకు ఒక వచ్చిన డిస్టర్బెన్స్, వాళ్ళు కాజ్ చేసిన డిస్టర్బెన్స్ మూడనో, లేకుంటే వాళ్ళ ప్రవర్తన జస్టిఫై అయిందనో అని నువ్వు నీకున్న అగ్రెషన్ ని డిశ్చార్జ్ చేస్తున్నావు, ప్రవర్తిస్తున్నావు అంటే ఇది ఏ రకంగా కూడా ఒక సోషల్లీ అగ్రీడ్ గా యాక్టివిటీ కాదు, ఎంపతి యాక్టివిటీ అస్సలు కాదు. సో లేదు, ఇది కంప్లీట్ కన్సిక్వెన్స్ కూడా నేను ముందుగానే తెలుసు నాకు, అయినా కూడా దీన్ని డీల్ చేసే విధానంగా చేయాలి అని ప్లాన్ గా చేసుకున్నాడు అన్నప్పుడు మాత్రం ఇది కంప్లీట్ గా ఒక యాంటీ సోషల్ యాక్టివిటీ చూడొచ్చు. కరెక్ట్. అంటే ఎందుకంటే ఆ వ్యక్తి పర్టికులర్ గా మనం మాట్లాడుతున్న రవీంద్ర అనే వ్యక్తి ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. ఎందుకంటే అంత క్షణికావేశంలో చేసినా అలా ప్యాక్ చేసి చెయ్యడు. సో ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి అతడి మైండ్ సెట్, ఎందుకంటే చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడు ఈ పర్టికులర్ అమ్మాయి అక్కడికి వచ్చింది లేదు, చాలా నార్మల్గానే ఉండేవాడు అని చెప్పారు. సో ఇంకొంచెం డీప్గా వెళ్తే ఆ అమ్మాయి ఆ వ్యక్తిని, ఆ రవీంద్ర అనే వ్యక్తిని చాలాసార్లు డబ్బుల కోసం కొంచెం బ్లాక్మెయిల్ చేసి కొంచెం హింసించింది అని అతను చెప్పాడని స్టేట్మెంట్లో ఉంది. సో ఇవి డీటెయిల్ గా మనం దాని గురించి ఇంకాస్త ఎంతవరకు నిర్ధారణలు అనేది మనం పోలీసు వారి యొక్క ఇన్వెస్టిగేషన్స్ తో మనకు తెలిసి వస్తుంటాయి. తర్వాత వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా మనం స్టడీ చేస్తే వాళ్ళు ఏ రకంగా అమ్మాయి యొక్క ట్రాప్ లో ఈయన పడ్డాడు, ఆ ట్రాప్ లో నుంచి బయటపడడానికి కోసం
తను అగ్రెషన్ మెథడ్ తప్ప ఇంకా వేరే సొల్యూషన్ మెథడ్ లేదు అన్నది మీద భావించాడా? తనకున్న సోషల్ నెట్వర్కింగ్ ఎలాంటిది? షేర్ చేసుకునే తత్వం ఉందా? షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎటువంటి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ని వాళ్ళు సజెస్ట్ చేశారు. ఈయన అవన్నీ విన్నాడా? వినలేదా? సో ఇవన్నీ కూడా తనకు పర్సనాలిటీని మనం చెప్పొచ్చు. బట్ ఏదేమైంది ఇంత ఒక మనిషి యొక్క బాడీ పార్ట్స్ ని డివైడ్ చేసి ఈ రకంగా దాచిపెట్టి హైడ్ చేయడము, మళ్ళా తర్వాత కోవర్ట్‌గా ఇవన్నీ కూడా హీనస్‌గా ప్రవర్తించడము, ఇవన్నీ కూడా పూర్తిగా డిస్సోషల్ యాక్టివిటీలో భాగమే. అంటే ఒక రకంగా సొసైటీలో ఇటువంటి యొక్క క్రైమ్స్‌ని మనకి ఇంతకుముందు జరుగుతున్నా కూడా ఉమ్. ఇటువంటి ఇన్సిడెంట్స్ ద్వారా మళ్ళొకసారి తెలియజేస్తాయి. ఇవి ఒక ఎంతవరకు ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ ని పీపుల్స్ ఎలా యూజ్ చేస్తారు, యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటే ఏంటివి, ఇలాంటివి మనకు దీని ద్వారా తెలిసి వస్తుంటాయండి. ఓకే. సో ఇప్పుడు ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు ఎలాంటి నేర చరిత్ర లేదు. ఇంతకు ముందు మీరు అన్నట్టుగా సడన్‌గా ఇలాంటి కొంచెం అగ్రెసివ్ రేంజ్‌లో వెళ్ళిపోతున్నారు కదా! సో వీళ్ళకి చిన్నప్పటి నుంచి వీళ్ళ మైండ్‌సెట్ ఎలా ఉంటుంది సార్? అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల ఎఫెక్టా? లేదా ఇప్పుడొచ్చిన సోషల్ మీడియా ఎఫెక్టా? ఏది ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుందంటారు ఇలాంటి మైండ్‌సెట్‌కి? యెస్ అండి. ఖచ్చితంగా ఏ ప్రవర్తన అయినా సరే బ్రెయిన్ యొక్క మనకు ఆలోచన విధానంలోనే బ్రెయిన్ యొక్క డెసిషన్ మేకింగ్ లోనే ఈ మనిషి ప్రవర్తిస్తుంటాడు. సో దీనిలో ముఖ్యంగా జీన్స్, తర్వాత పెరిగిన విధానం, ఫ్యామిలీలో ఒకర సోషలైజింగ్ అనే యాక్టివిటీస్ ఎలా ఉండాలి, సోషల్ కల్చర్ ఏంటి, ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి, ఇండివిడ్యువల్స్ వాల్యూస్ ఏంటి, ఇవి తెలిసినప్పుడు, ఇవి తెలిసేలాగా మనకు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏ రకంగా అర్థం చేసుకునే విధానము, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చేస్తాయండి. డెఫినిట్‌గా ఫ్యామిలీ రోల్స్‌లో చిన్నప్పుడులోనే యవ్వన దశలోనే తను తనకు కావాల్సింది కావాలి అనుకున్నప్పుడు ఎంతగా ఈ అబ్బాయి ఆహ్, ఇంకొకరు యాక్సెప్ట్ చేయనంతగా దిగజారుతున్నాడు. వైలెన్స్‌గా ప్రవర్తిస్తున్నాడు. వేరే వాళ్ళ యొక్క సమస్యల్ని, బాధల్ని కాస్త తను హ్యూమనిస్టికల్‌గా కొద్దిగా అండర్‌స్టాండ్ చేసుకొని ప్రవర్తిస్తాడా? లేదంటే తన యొక్క బాధనే, తన యొక్క ప్రవర్తననే ఆహ్, మెయిన్ ప్రయారిటీ ఇచ్చేసి వేరే వాళ్ళ యొక్క కంఫర్ట్‌ని, సేఫ్టీని థ్రెట్‌లో ఉన్నా గూడా తను సాధించుకుంటాడు. అలవాటుకు మార్చేసుకుంటాడంటే గనక ఇవన్నీ కూడా యాంటీ సోషల్ పర్సనాలిటీ చిన్నగానే డెవలప్ అయితుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తనకన్నా హైయర్ అథారిటీ వాళ్ళని ఎదురు తిరిగి మాట్లాడడం, కొట్టడాలు ప్లాన్ చేయడం, గ్యాంగ్ యాక్టివిటీ రన్ చేయడము, తనకన్నా వయసులో చిన్న వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడము, పెట్ అనిమల్స్ పైన లేదంటే కాస్త పెంపుడు ఏ ఏ అనిమల్స్ పైన గూడా కాస్త క్రూయల్‌గా ప్రవర్తించడము. హ్మ్. తన స్కూల్స్‌ని, అబ్సెంటిజంని జస్టిఫై చేసుకోవడము. తర్వాత స్కూల్స్ యొక్క పెర్ఫార్మన్స్‌ని కూడా ఏదన్నా క్వెషనింగ్ చేసినప్పుడు, ఈ ఈ కొద్ది కాలంలో కూడా తను సమస్య వచ్చినప్పుడు ఎంతకు వెనకాడడు, సొసైటీలో ఉండే రూల్స్‌ని ఎంత బేఖాతా చేస్తున్నాడు. ఇవి కూడా ఇవన్నీ డిసైడ్ చేస్తాయండి. సో, ఓకే. ప్రెజెంట్ ఉన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ గాని ఇంత వైలెన్స్ మెథడ్‌ని సెలెక్ట్ చేసుకుంటే, మనము లైఫ్ ఎంతవరకని మనం ఈ మానిప్యులేషన్‌తో మీరు డీల్ చేయగలుగుతారు అన్న హ్మ్. యాటిట్యూడ్, సలహాలన్నీ తీసుకోలేని తరంలో ఉన్నప్పుడు, హ్మ్. ఖచ్చితంగా ఇలాంటి ప్రవర్తన మనం చూస్తూ ఉంటాం. ఓకే. ఓకే. సో మీరన్నట్టుగా సోషల్ ఇంపాక్ట్ చాలా ఎఫెక్టివ్‌గా పడుతుంది. సో మనలో కూడా ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ఎవరికైనా వాళ్ళ వాళ్ళ రేంజ్‌ని బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు. నార్మల్ రియాక్షన్స్ ఏంటంటే కొంతమంది తిడతారు, కొంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొంతమంది ఇంకా కోపం వస్తే కొడతారు. అక్కడి వరకు ఒక స్టేజ్. దాని తర్వాత ఇంకొక స్టేజ్. పోనీ ఒక మనిషిని చంపాడు అని అనుకున్న తర్వాత కూడా ఆ మనిషిని బాడీ పార్ట్స్ కట్ చేయడం అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ కదా! సో ఇందులో మళ్ళీ స్టేజెస్ ఉంటాయా వాళ్ళ మైండ్‌సెట్‌లో? డెఫినెట్‌గా అండి. ఇవన్నీ కూడా ఇదే దాని పెట్టి క్రైమ్స్, హీనస్ క్రైమ్స్ అని 2 సివియారిటీ బట్టి చెప్తే అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా హీనస్ క్రైమ్స్ కింద వస్తాయి. ఓకే. సీ నువ్వు సమస్యలు రానంత వరకు హ్యూమన్ బీయింగ్‌ని ప్లెజర్‌గా వాడుకుంటాను. హ్యూమన్ బీయింగ్ కంఫర్ట్‌గా వాడుకుంటాను. సమస్య రైట్. వచ్చినప్పుడు అవును. అదే హ్యూమన్ బీయింగ్‌ని ముక్కలు ముక్కలుగా నరికేంతగా హైడ్ చేసి ప్రవర్తించేంతగా హ్మ్. చేస్తున్నామంటే, హ్మ్. ఇది ఏ రకంగా చూసినా కూడా ఆ మైండ్ సెట్ ఒక సామాజిక మన సాంఘిక జీవనంలో ఒక మిళితమయ్యే ప్రవర్తన లాంటిది కాదండి. ఎందుకంటే అభిప్రాయ భేదాలు, ఫ్రస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా ఇంటిలో సహజమే, బయట సహజమే. అవును. అవును. సో పొలిటికల్‌గా ఐడియాలజికల్ థింగ్స్ కూడా డిఫరెంట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఒపీనియన్స్ ఫార్మ్ చేసుకోవచ్చు. హ్మ్. ఒక క జీవన విధానాలు మనం డిఫరెంట్‌గా కూడా అవలంబించొచ్చు. ఈ హ్మ్. సొసైటీలో అందరికి హక్కుంది. హ్మ్. అందరికి లివింగ్ చేసే హక్కుంది. అందరూ ఈ డిఫరెన్స్ తోటే కంఫర్ట్‌గా మనం అన్ని రిసోర్సెస్‌ని
ఒక అగ్రీడ్ రూల్స్ తోటి యూజ్ చేసుకోవచ్చు. అవును. అవును. అది మతమైనా, ప్రవర్తనైనా ఏదైనా సరే. ఈవెన్ ఫర్ ద మనకు మైండ్‌ని మార్పు చేయగలిగే డ్రింకింగు, డ్రగ్స్ లాంటి అలవాట్లు కూడా ఇవి హ్మ్. అందరూ కూడా అడిక్షన్ గాడినో అందరిని కూడా క్రైమ్ గాడినో మనం కట్టలేం. సో, అవును. చాలా అవును. మటుకు ఇప్పటికి కూడా మనకు ఈ సోషల్ మీడియా ద్వారా యూజ్ అయితున్న వాళ్ళు బెనిఫిట్ ఉన్నారు. డ్రగ్స్, ఆల్కహాల్ ద్వారా బెనిఫిట్ అయితున్న వాళ్ళు ఉన్నారు. అంటే హ్మ్. వాళ్ళు సోషల్ లైఫ్‌ని ప్రశాంతంగా లీడ్ చేస్తున్న వాళ్ళు మెజారిటీ పీపుల్. హ్మ్. యెస్. తక్కువ పీపుల్స్‌లో వాళ్ళు అడిక్షన్ ప్రాబ్లమ్సా? లేకుంటే సోషల్ మీడియా యొక్క ఇన్‌ఫ్లూయెన్సా? లేకుంటే సమస్యల్ని పరిష్కరించలేని తనంలో ఉన్నప్పుడు తను ఎంతకైనా దిగజారిపోయే యాంటీ సోషల్ ప్రవర్తనలా? సో, హ్మ్. ఇవి 3, 4 ఇష్యూస్ మనకి ఈ అబ్బాయిలో స్పష్టంగా తెలియజేస్తుండొచ్చండి. ఇంత హీనస్ ఓకే. క్రైమ్‌ని చూస్తున్నప్పుడు. ఓకే. యెస్. ఓకే. తను అగ్రెషన్‌కి, వైలెన్స్‌కి తన చుట్టుపక్కల ఇంటి వాతావరణం, ఇంటి బయట వాతావరణం ఎంతగా ఎక్స్‌పోజ్ అయితున్నాడు. హ్మ్. హ్మ్. అది కూడా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే ఓకే. ఎప్పుడైతే ఓవర్ క్రౌడింగు, కొద్దిగా లో డెవలప్‌మెంటు, కాస్త హై ఎక్స్‌పోజరింగ్ ఆఫ్ ద వైలెన్స్, క్రైమ్సు, ఫోన్సు, డ్రగ్స్, అడిక్షన్స్ ఇవి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయ్యే కొద్దీ టెండెన్సీ టు రియాక్ట్ హ్మ్. అగ్రెసివ్ వే, హీనస్ వేగా మనం చూస్తూ ఉంటాం. ఓకే. ఓకే. మీరన్నట్టుగా ఇప్పుడు ఎందుకంటే యెస్. పరిష్కరించలేని సమస్య అని ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు మనకు జరుగుతూ ఉంటాయన్నారు కదా! సో, ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు అంటే భర్త భార్యని చంపేయడమో, లేకపోతే భార్య భర్తని చంపేయడమో, లేకపోతే ఈ కేసుకు సంబంధించి ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్స్ కూడా స్టార్ట్ అయినప్పుడు బానే ఉన్నాయి. ఎండ్ మాత్రం ఇలాంటి ట్రాజెడీతో ఎండ్ అవుతాయనేసి మనకు తెలుస్తుంది కదా! సో, ఇందులో కూడా తప్పించుకోలేని ఘటన అంటే వైఫ్‌కి చెప్తే ఏమవుతుందో ఇలాంటి మైండ్ సెట్‌లో కూడా చేసుండొచ్చు కదా! సీ తను పరిష్కరించలేని సమస్య, లేదా తప్పించుకోలేని సమస్య హ్మ్. అన్నది ఆ వ్యక్తి కోణంలో. అవును. అవును. ప్రతి సమస్యని ఎప్పుడంటామంటే దానికంటూ పరిష్కారాలు ఉన్నప్పుడే సమస్యగా చూస్తారు. హ్మ్. హ్మ్. ఓకేనా? ఆ పరిష్కారాలు ఎంతవరకు ఇంకొక వ్యక్తికి, ఇంకొక సమాజానికి మనం ఎంత ఆమోదయోగ్యంగా ఉంటాయి. ఇవి ఇవి వీటిపైన మనము ఇన్వెన్షన్ జరగాలి. ప్రాక్టికల్‌గా ప్రవర్తించాలి, చూడాలి. ఇక్కడ అవి జరగలేదు హ్మ్. కంప్లీట్‌గా. ఏదో తనకు ఉన్న ఏదో ఎక్స్‌ప్లాయిట్ అయితున్నాడు మనీ పరంగా ఆ అమ్మాయి రూపంగా. లేకుంటే హ్మ్. ఎక్స్‌ట్రా మారిటల్ రిలేషన్స్‌లో తను స్ట్రెస్ అయిపోతున్నాడా? హ్మ్. సంథింగ్ ఏదో తన కారణాలు ఏదో చెప్పగలుగుతున్నాడు. కానీ ఈ కారణాలు మనకు జస్ట్ ఆ వ్యక్తిని చేయడానికి, ఆ క్రైమ్ వెళ్ళడానికి తను ఎలాంటి రూట్స్ ఉన్నాయి అనేది తెలియజేస్తుంది. కానీ ఇక్కడ మనకు అసలైన సమస్య ఏంటంటే, ఈ అగ్రెషన్‌ని ఇంతగా డిశ్చార్జ్ చేయడానికి ఆ వ్యక్తి ఎందుకు పూనుకుంటున్నాడు? అక్కడ మెయిన్ లోతైన విశ్లేషణ జరగాలి. ఎందుకంటే అందరం మనుషులమే. ఆ వ్యక్తి కూడా మనిషే. మన తోటి మనిషి ఈ రకమైన ఆలోచన ధోరణికి ఎందుకు అలవరుచుకుంటున్నాడు? తనలో అగ్రెషన్‌ని కంట్రోల్ చేయలేని జీన్స్‌లా? లేకుంటే అగ్రెషన్‌ని ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ చేసే జీన్స్ మరియు వాతావరణ సమస్య ఇంటరాక్షన్సా? ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్‌లో వయలెన్స్ అంతగా పెట్టిరిగిపోయి, అంత డిస్కషన్ జరిగి, అంతగా ఎక్స్‌పోజ్ అయితున్నాడా? లేకుంటే సోషల్ మీడియా తర్వాత ఈ వయలెన్స్ ఎక్స్‌పోజింగ్ అయ్యే ఏ మెథడ్స్ అయినా కూడా ఈయన లైఫ్‌లో ఇంత కామన్ పార్ట్‌గా మిగులుతున్నాయా? తర్వాత సోషల్ నెట్వర్కింగ్‌లో తను ఒక సమస్య వచ్చినప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్‌గా తను ఆలోచన చేసే విధానము, ఫ్రెండ్ సర్కిలు, ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ సర్కిలు, ఉన్న ఫ్యామిలీలో ఒకరు ఇద్దరు ఉన్నా కూడా, ఆ ఉన్న ఒక్క ఫ్యామిలీ మెంబర్స్‌లో కూర్చొని కూలంకషంగా డిస్కషన్ జరిగే వాతావరణం లేదా? దీనికన్నా ఈ రకమైన క్రైమ్ యాక్టివిటీ కన్నా ఇంకొక ఇంకొక ప్రాబ్లమాటిక్ పరిష్కారం మెథడ్ కొద్దిగా లీస్ట్ ఇంకొక వ్యక్తిని డ్యామేజ్ చేస్తాయి కదా! అలాంటి మెథడ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా! హ్మ్. ఇలాంటి డిస్కషన్ జరగాలి. ఇలాంటి మైండ్‌సెట్ ఆ సమస్యలో ఉన్నప్పుడు తనకు అవకాశంగా డిస్కషన్ జరగాలి. అవకాశంగా మనం సలహాలు ఇవ్వగలగాలి. సో, ఈ రకమైన వాతావరణం తనలో చాలా కొరవడిపోయింది. ఓకే. తను అనుకున్న ప్రాబ్లమ్‌కి ఇన్‌స్టాంట్‌గా ఈ రకమైన అగ్రెషన్ జస్టిఫై చేసుకున్నాడో లేదా అనేది ఫస్ట్ ఒక పాయింట్. 2 జస్టిఫై చేసుకున్నప్పుడు తను ఎగ్జిక్యూట్ కూడా చేశాడు. తర్వాత కాపాడుకోవడానికి ఎక్కడి నుంచి ఆ చట్టంలో నుంచా? లేకుంటే ఎక్కడి నుంచి కాపాడుకోవడానికి మళ్ళా మసిపూసి మారేడులాగా చేస్తున్నాడా? సో, ఇవన్నీ కూడా ప్రాక్టికల్‌గా వచ్చే సమస్యలు. అక్కడ ఆ క్రిమినల్ సైకాలజీ యాస్పెక్ట్‌లో మనం స్టడీ చేస్తే, తను ఎందుకు ఇంటెంట్ ఏంటి? దాని యొక్క పర్యవసానాలేంటి? ఆ పర్యవసానాన్ని తను ఎంత రెస్పాన్సిబుల్ తీసుకుంటున్నాడు? తీసుకోలేదనుకోండి పర్యవసానాలు రెస్పాన్సిబుల్ తీసుకునేలాగా మనము సమాజంలో కొన్ని ఎక్స్‌ప్లనేషన్ జరగాలి.
ఓకే. నవీన్ గారు, గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఒక వ్యక్తి కుక్కర్‌లో పెట్టి ఉడికించేసి, ఇంకొక వ్యక్తి మొత్తం అసలు నామరూపాలు లేకుండా బూడిద చేసి చెరువులో చల్లేసిన ఘటనలు మనం చూసాం ఇంతకు ముందు కూడా. సో, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని అసలు ఎలాంటి సమస్యగా మనం చూడొచ్చు? డెఫినెట్‌గా ఈ యొక్క యాంటీ సోషల్ యాక్టివిటీలో పర్సనాలిటీయా, డిసోషల్ డిజార్డర్స్, కండక్ట్ డిజార్డర్స్ మనం చూడొచ్చండి చిన్న పిల్లలైతే. ఇవి ఆహ్, మైండ్ సెట్ ఇలా తయారవ్వడానికి, ఈ రకమైన డెసిషన్ తీసుకోవడానికి తనకున్న ప్రస్తుతం ఉన్న సోషల్‌గా మనకుండే కట్టుబాట్లేంటి, రెస్ట్రిక్షన్స్ ఏంటి పూర్తిగా అండర్‌స్టాండ్ చేసుకోనంటే. తర్వాత సైకలాజికల్‌గా తను ఇంకొక వ్యక్తి పట్ల చూపించాల్సిన కామర్స్ మినిమమ్ ఎలాంటివంటే తనకు వేరే వ్యక్తి కూడా మనలాగే ఫుల్ పొటెన్షియల్‌గా లివ్ చేయడానికి హక్కున్నది. ఒక్కొక్క మనిషి ఆ సందర్భానికి తగ్గట్టు, వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టు ఇంటెంట్ మారి ప్రవర్తిస్తుండొచ్చు గానీ, బేసిక్‌గా ప్రతి జీవికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్‌ప్రెస్ చేసే రైట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ లివింగ్ చేసే రైట్ అంతకన్నా ఉంటుంది. సో, ఇవి మనకు మనకు జరిగిన నష్టాలకు జస్టిఫై‌గా చేసుకొని, వీటిని బౌండరీ క్రాస్ చేస్తున్నారంటే ఎంపతి లేనట్టుగా చూడొచ్చు. రెండోది ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్‌లో, తర్వాత బయట ఎన్విరాన్మెంట్‌లో వయలెన్స్‌కి చిన్నప్పటి నుంచి ఎలా ఎక్స్‌పోజ్ అయితున్నారు? ఏ రకంగా క్ర ఒక ఒక అగ్రెసివ్ యాక్టివిటీని ఎలా జస్టిఫై చేస్తున్నారు? ఎలా అడాప్ట్ చేసుకుంటున్నారు? అది ఇంపార్టెంట్. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ లాగా మనకు నెట్వర్కింగ్‌గా, ఫ్రెండ్స్‌గా సలహాలు, సూచనలు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు డిస్కస్ చేసే వాతావరణం మనలో ఉందా? కొరబడుతుందా? వచ్చినా కూడా సొల్యూషన్స్ మనకు అగ్రీ చేసే పర్మిషన్ లెవెల్‌లో మనకు డిస్కషన్ జరుగుతున్నాయా? ఇవన్నీ కూడా ఇంత కాంప్లెక్సిటీగా మనం చూడాలి ఈ ఇష్యూని. ఓకే. ఇది క్రిమినల్ సైకాలజీ యాంగిల్‌లో చూస్తే డెఫినిట్‌గా ఇంటెంట్ అయితే ఇంపల్సివ్‌గా వచ్చిన ప్లాన్ చేసుకున్నాడా? చేసుకోలేదా? అదొక క్వెషన్‌గా అనుకున్నా కూడా ప్లాన్ చేసిన తర్వాత ఆ క్రైమ్‌ని తను ఎలా దాచిపెట్టుకుంటున్నాడు? ఎలా మళ్ళా తిరిగి నార్మల్ సొసైటీలో నేను ఈ క్రైమ్ చేస్తూ కూడా లివింగ్ ఈ రకంగానే ఇంతే కంఫర్ట్ జోన్‌లో నేను తిరుగుతాను అన్న ఒక యాటిట్యూడ్‌లో ఉన్నారా? ఓకే. ఇవన్నీ కూడా మనం చూడాల్సొస్తుంది. ఓకే. ఓకే. ఒక పర్సన్‌ని ఇప్పుడు ఇలాంటి వ్యక్తులని అరెస్ట్ చేసినప్పుడు తర్వాత ఒకసారి డాక్టర్ చెకప్‌కి తీసుకెళ్ళినప్పుడు కూడా అక్కడ కొన్ని క్వెషన్స్ అడుగుతూ ఉంటారు కదా! సో, వాళ్ళసలు ఎలాంటి సమాధానాలు చెప్తారు సార్ యాక్చువల్‌గా? జనరల్‌గా వీళ్ళు ఒక మసిపూసి మారేడు చేయడానికి కోసం ఏదో ప్రయత్నాలు చేస్తుంటారు. హ్మ్. ఎవిడెన్స్ దొరకకుండా చేయడానికి చేసే ప్రయత్నాల్లో ఈ రకమైన దాచిపెట్టడాలు, కాల్ చేయడాలు కొన్ని పార్ట్స్. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా మనిషి యొక్క జీన్స్ గాని, ఐడెంటిటీ గాని ట్రాక్ చేయడం పెద్ద సవాలేం కాదు. అవును. అవును. పైగా ఆహ్, మనం ఎప్పుడు కూడా ఈ సివిల్ సొసైటీలో ఒక సూపర్వైజింగ్, మానిటరింగ్ సిస్టమ్‌లోనే నడుస్తూ ఉంటాము. మన లైఫ్ నడుస్తూ ఉంటాయి. అప్పుడే మనకు సేఫ్టీకి థ్రెట్ కాదు. హ్మ్. ఇదేదో ఒక ఇన్‌సెక్యూరిటీ విధానం ఏమి కాదండి. చాలా మన సేఫ్టీని పెంచుకునే విధానాలు ఇవన్నీ కూడా. ఈ సీసీటీవీ మానిటరింగ్ గాని, కమ్యూనిటీ లివింగ్స్‌లో సెక్యూరిటీ చెకప్స్ గాని, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్స్ అయితే డెఫినిట్‌గా వాళ్ళ యాస్పెక్ట్స్‌లో ఇన్వెస్టిగేషన్స్, ఐడెంటిటీ కన్ఫర్మేషన్, వాళ్ళ యొక్క ఇంటెంట్ ఎలాంటిది. సో, ఈ రకమైన యాంగిల్‌లో చూస్తుంటాం. ఓకే. జ్యుడిషియరీ యాంగిల్‌లో వీళ్ళకు ఆహ్, ఎలాంటి వాతావరణము ప్రేరేపిస్తూ స్టార్ట్ అయిపోయాయి. ప్రేరేపించాక తను ఎలాంటి నిర్ణయాలకు తను డిశ్చార్జ్ చేస్తున్నాడు. వేరే వాళ్ళ యొక్క సివిల్ రైట్స్‌ని బేఖాతరు చేసే రకంగా రియాక్ట్ ఇస్తున్నాడు కాబట్టి, డెఫినిట్‌గా దానికి తగ్గట్టే కాన్సిక్వెన్సెస్ ఇవి కరెక్షన్ చేయడానికి కోసం మనకు ఇంపోజ్ చేస్తుంటారు. సో, ఇవన్నీ కూడా తను అండర్‌స్టాండ్ చేసుకున్నాడు. అండర్‌స్టాండ్ చేసుకున్నాడు అంటే గనక ఖచ్చితంగా యాంటీ సోషల్ పర్సనాలిటీ మనం చెప్పవచ్చు. ఓకే. అండర్‌స్టాండ్ చేసుకోవట్లేదు. అప్పటికప్పుడు ఎమోషన్స్ మాత్రమే ట్రాప్ అయిపోయాడు. హ్మ్. ఎమోషన్ మాత్రం ప్రాబ్లమ్ సాల్వింగ్ లెస్ మెథడ్స్‌గా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అగ్రెసివ్ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు అంటే ఇది ఒక లెస్సర్ ఎమోషనల్ కోషియంట్ పార్ట్‌లో చెప్పొచ్చు మనం. లో ఐక్యూ కూడా చెప్పొచ్చు. ఓకే. ఆహ్, వీటిని మీరన్నట్టుగా ఇప్పుడు ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇలా అగ్రెసివ్‌గా వెళ్తారు, ఒక మనిషిని చంపే స్టేజ్ వరకు వెళ్తారు అని ముందే కనిపెట్టొచ్చా? ఏమైనా సిగ్నల్స్ ఉంటాయా వాళ్ళకి? అదే అండి. డెఫినిట్‌గా వీళ్ళు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఎలాంటి మెథడ్స్ కోపింగ్ మెథడ్‌గా వాడుతున్నారు. హ్మ్. తర్వాత తను ఆ ఎమోషన్ గురైనప్పుడు గాని, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎంత ఫ్రీక్వెంట్ జరుగుతున్నాయి. అవి జరిగిన ఇన్సిడెంట్స్‌లో ఎంతమందికి ఎంత ఏదో వస్తు పరంగా గాని, లేకుంటే వేరే వ్యక్తి యొక్క సైకలాజికల్‌గా వాళ్ళ రైట్స్‌ని గాని,
వాళ్ళు మాదే ప్రయారిటీ, నా ఎమోషన్ ఇంపార్టెంట్ మీ ఎమోషన్స్ కన్నా, మీకు వచ్చే బాధ కన్నా ఫస్ట్ నా ఎమోషనే అర్థం మీరు చూడండి, రుచి చూడండి అన్న విధంగా ప్రవర్తిస్తున్నారంటే ఎస్, ఇది ఖచ్చితంగా డేంజరస్ థింగ్ అండి. దెర్ ఇస్ నో నెగోషియేటింగ్ జరగట్లేదు. ఓకే. అట్ ద సేమ్ టైం యాక్సెప్టెన్స్ మెథడ్ గా తను సొసైటీని, సోషల్ రూల్స్ ని ఫ్యామిలీలో ఫాలో కావట్లేదు మినిమం గా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఫ్యామిలీలో ఉన్నామంటే ఒక కో లివింగ్ లో ఉన్నట్టే. మన ఇంటెన్షన్స్, మన యొక్క లైఫ్ స్టైల్స్ కొన్నిసార్లు ట్రబుల్ లో పడవచ్చు. మన ఇంటెన్షన్స్, లైఫ్ స్టైల్స్ ట్రబుల్ లో పడినప్పుడు తిరిగి మనము ఎలా మనం దాన్ని రిజాల్వ్ చేసుకుంటున్నాం, వేటికి మనం కట్టుబడి ఉన్నాము, ఇక్కడే కదా అసలైన రావాల్సింది కల్చర్. అసలైన కల్చర్ లో మనకు పార్ట్ ఏమిటంటే మనము హైయెస్ట్, ఇది చట్టము న్యాయం అనేది మనకు ఒక ప్రాక్టికల్ రియాలిటీస్. సైకలాజికల్ గా నిన్ను బౌండ్ చేసి మనిషిగా నిన్ను నడిపిస్తున్నది ఏంటిదంటే మన కల్చరు. ఇంకా చెప్పాలంటే కల్చర్ లో మనం ఫాలో అయ్యే కొన్ని ధర్మాలు. ఓకే. ఓకే, ధర్మము అనేది ఒక ఫ్యామిలీ ధర్మంగా తనను నేను ఒక ఒక పర్పస్ కోసం తీసుకుని వచ్చినప్పుడు, ఆ పర్పస్ కొద్దిగా ఏదైనా డేంజర్ లో పడింది అన్నప్పుడు, నేను ఇంతకు మించి నా ప్రవర్తన ఐ కాంట్ బియాండ్, ఇంతకు మించి నా ప్రవర్తన వీళ్ళకు లాస్ కాకూడదు అనే ధర్మాలు ఫాలో చేయడం, ఆ ధర్మాన్ని కట్టుబడి ఉండేలాగా చూసుకోవడం, విలువలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడం, ఫ్యామిలీ విఘ్నతకు కట్టుబడి ఉండేలా చూసుకోవడం. ఇవి ఎప్పుడైతే కల్చర్ చాలా స్ట్రాంగ్ గా విత్ ఇన్ ద కమ్యూనిటీ, విత్ ఇన్ ద ఫ్యామిలీస్ మనం రన్ చేసినప్పుడు ఇటువంటి హీనియస్ క్రైమ్స్ కానీ, యాంటీ సోషల్ యాక్టివిటీ కానీ తక్కువ చూస్తుంటాం. ఇవి ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి, ఆప్షన్స్, తనకు సొల్యూషన్ అందరూ ఇచ్చేవాళ్ళు లేదు. ఇదొక జంగిల్ లాంటి సొసైటీ. ఇక్కడ సొసైటీలో ఎవరు హెల్ప్ ఇచ్చే వాళ్ళే లేరు, అందరూ కూడా పనిష్మెంట్ ఓరియంటెడ్ ఉంటది. నాకున్న ఇబ్బందిని నన్ను నేను కాపాడుకోవాలి, ఎవరు హెల్ప్ చేసేది ఉండదు, సలహాలు ఇచ్చేది ఉండదు, తీసుకునేది ఉండదు. నన్ను నేను కాపాడుకోవాలి, ఉన్న ప్రాబ్లం ఎలిమినేట్ చేయాలి. ఇంత సింప్లిస్టికల్ గా, ఇంత ప్రిమిటివ్ గా ఆలోచన చేసినప్పుడు ఇలాంటి క్రైమ్స్ చూస్తుంటారు జనరల్. సో నవీన్ గారు, మామూలుగా ఇలాంటి సిచ్యువేషన్లో ఎక్స్ట్రీమ్ కోపము వచ్చినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్కి మనం అట్రాక్ట్ అవుతూ ఉంటారు చాలామంది. సో ఒకవేళ ఎక్కువగా కోపం వచ్చినప్పుడు, ఎక్స్ట్రీమ్ కోపం వచ్చినప్పుడు దాన్ని అసలు ఎలా కంట్రోల్ చేయాలి? చాలా మంచి క్వశ్చన్ అండి. ఎక్స్ట్రీమ్ కోపమ్స్ అనేవి మనము ఆ సందర్భానికి తగ్గట్టు ఒక లేబుల్ అయితే ఇస్తాం, నౌ దిస్ ద ఎక్స్ట్రీమ్ కోపం. కానీ కోపం అనేది ఒక న్యాచురల్ ఎమోషన్ అండి. మనకు గేమ్ ఆడినప్పుడు ఎలా సంతోషం వస్తుందో, మంచి ఫుడ్ తిన్నప్పుడు ఎలా మనకు ప్లెజర్ వస్తుందో, ఓకేనా, మంచి నిద్రపోయినప్పుడు మనం బాగా కష్టపడి తర్వాత నిద్రపోయామనుకోండి రిలీఫ్ ఎలా వస్తుందో, ఎమోషన్ లో కోపం కూడా అంతే న్యాచురల్. ఓకేనా, ఫస్ట్ ఇది చిన్నప్పటి నుంచి స్కూల్లో కూడా ఒక ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేవి ఒక గుడ్ అండ్ బ్యాడ్ టర్మ్స్ లో కాకుండా ఇవి న్యాచురల్ ఉన్న ఫీలింగ్ లో మనం ఎడ్యుకేట్ చేయాలండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ మన సొసైటీలో. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఎ సో మిక్స్ ఆఫ్ ఆల్ ద ఎమోషన్స్. దీంట్లో కొన్ని కాంప్లెక్సిటీస్ వచ్చినప్పుడు మనలో నెగిటివ్ ఎమోషన్స్ అనేవి చాలా కామన్ గా వస్తుంటాయి. ఓకేనా, మనం నెగిటివ్ అన్న వర్డ్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే దీనివల్ల పని కానీ, దీనివల్ల మనం ఒక రకంగా స్ట్రెస్ఫుల్ అయిపోతాము, పక్క వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి దీన్ని నెగిటివ్ అన్న వర్డ్ యూజ్ చేస్తాం. కానీ బట్ ఇది న్యాచురల్. కోపం అనేది న్యాచురల్ అన్నప్పుడు దాన్ని ఎలా ఎగ్జిబిట్ చేస్తున్నాం? జస్ట్ మాటతో అయితే ఎస్, మాటతో కాకుండా జస్ట్ కళ్ళతోటో చూపుతోటో ఎక్స్ప్రెస్ చేసి వేరే వాళ్ళు అర్థం చేసుకునేలా చేస్తున్నావు అంటే కదా యు ఆర్ యూజింగ్ వెరీ లీస్ట్ డిస్ట్రక్టివ్ మెథడ్ అనుకోవచ్చు, తక్కువగా డ్యామేజ్ అయ్యే మెథడ్ అనుకోవచ్చు. లేదు మనం మాటల్లో వ్యక్తీకరిస్తున్నాము, అరే కంప్లీట్ గా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయకుండా కోపాన్ని ఎగ్జిబిట్ చేస్తున్నాం అన్నప్పుడు వేరే వాళ్ళకు ఆప్షన్ ఉండదు. కోపడ్డాడు, కోపం వచ్చింది ఆయనకు, బట్ ఓకే దీనికి కోపం ఫలానా, ఆయన ఇలా అనుకున్నాడు, ఇలా జరగలేదు కాబట్టి కోపడ్డాడు. ఎప్పుడైతే వర్బల్ అగ్రెషన్ యూజ్ చేశామో అంటే ఏంది, అబ్యూజ్ లాంగ్వేజ్, కొద్దిగా బూతు మాటలతోటో, ఒక వ్యక్తిని క్యారెక్టర్ ని అసాసినేట్ చేసినట్టు మాటలతోటో, సో ఇలాంటి మాటలు వాడామనుకోండి ఎక్కడో డిగ్నిటీ తగ్గకపోగా వేరే వాళ్ళు సైకలాజికల్ గా కూడా వాళ్ళు అఫెక్ట్ అవుతారు. అరే దాన్ని మనకు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ గాని, పిల్లలు గాని ఒక రకంగా ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి కదా, ఫ్యామిలీ వాల్యూస్ లో కొద్దిగా మీనింగ్ వచ్చేలాగా, డిమోరలైజ్ అయ్యేలాగా మనము యాంగర్ ని ఎగ్జిబిట్ చేసామనుకోండి, సంథింగ్ వాళ్ళు ఒక రకంగా ఆ పాయింట్ ఆఫ్ ద టైమ్ లో వాళ్ళు ఒక రకమైన
ఒక వాట్ ఈస్ దిస్, ఇంతకన్నా ఏముంది ఫ్యామిలీలో, ఇక్కడే విన్నాం కదా ఈ మాటల్ని అన్న విధంగా ఉంటుంది. ఓకే. సో బయటకి కాస్త దాని యొక్క థ్రెషోల్డ్ మనం తగ్గించేసినట్టు, వాటిలో ఉండే సెన్సిటివిటీ తగ్గించేసుకున్నట్టు. లేదు, కోపం వచ్చినప్పుడు మనం ఫిజికల్ అగ్రెషన్ చూపించాము అన్నప్పుడు, అవును, అవును. అంటే నాకు కోపం వచ్చింది, నేను ఇంతకన్నా ఈ ఐడియా నాకు నచ్చట్లేదు, బట్ యూ షుడ్ బి షట్ డౌన్ అని చెప్పడానికి మనం చెయ్యి లేపడమా, ఫిజికల్ గా ఫైట్ చేసి వాడిని హర్ట్ చేసినా సరే నా పాయింటే రైట్ అని చెప్పడానికి కోసం ఫిజికల్ గా ఫైటింగ్ చేయడమా, ఇవి జరుగుతుంటాయి. ఇవి కాక ఇంకా నాకు కోపం వచ్చింది, ఇంకా సంథింగ్ నాకు కోపం తెప్పించారంటే కదా, నేను ఇబ్బంది పడ్డాను అంటే కదా, మీకు లివింగ్ కి రైట్ లేదు, మిమ్మల్ని లేకుండా చేయడమే నా జస్టిఫికేషన్ ఇచ్చాను పర్సనల్ గా అనుకున్నప్పుడే ఇంతగా వైలెన్స్ ని, అగ్రెషన్ ని, మర్డర్స్ ని మనం చూస్తుంటాం. సో కోపాన్ని వ్యక్తీకరించే తీరు, కోపం రావడం తప్పు కాదు, సమస్యల్లో పడడం కూడా ఒక్కోసారి మన చేతిలో లేదు కాబట్టి కొన్ని విషయాలకు మనం తప్పు నిర్ణయాల వల్ల కొన్ని సమస్యలు పడొచ్చు. బట్ అసలైన నీ ఇంటెలిజెన్స్ సమస్యలో పడ్డాక హౌ యూ బిహేవ్, హౌ యూ ఆర్గనైజ్, హౌ యూ యూటిలైజ్ ఈ సొసైటీ, ఎలా వాడుకుంటున్నావు, దీన్ని బట్టి నీ కన్సిక్వెన్సెస్, నీ పర్సనాలిటీ, నీ యొక్క భవితవ్యము అన్ని డిసైడ్ అవుతాయి. ఓకే, ఓకే. అండ్ ఫైనలీ నవీన్ గారు, ఇప్పుడు మనకి సినిమాలకి సెన్సార్ బోర్డ్ అనేది ఉంది, బట్ సోషల్ మీడియాకి అది లేదు. సో ఇలాంటి హత్య చేసినటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ముందు సర్చ్ చేస్తారు, ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళు ఒక ప్రాసెస్ అనుకునే మైండ్లో దానికోసం సర్చ్ చేస్తున్న ఇవి కూడా కనిపిస్తున్నాయి కదా. సో సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంతవరకు పడుతుంది? డెఫినెట్ అండి. 99% సోషల్ మీడియాని పాజిటివ్ గా వాడుకుని తన లైఫ్ లోకి, కెరియర్ లోకి, ప్రొఫెషన్ లోకి సక్సెస్ఫుల్ గా అడాప్ట్ చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్, మన సమాజంలో డిఫరెంట్ పీపుల్ ఎలా ఉంటాయో, ఏ కొత్త ఇన్నోవేషన్ కానీ, ఏ కొత్త మాడ్యులేషన్ కానీ, ఇది బ్యాడ్ కూడా కొంతమంది వాడుకుంటుండొచ్చు. ఓకేనా, వాళ్ళకు కావాల్సిన విషయాలకు, వాళ్ళకు కావాల్సిన మెథడ్స్ కి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నప్పుడు సర్చ్ చేస్తుంటారు. ఎలాంటి మెథడ్స్ యూజ్ చేయొచ్చు, ఎంతగా టర్మినల్ అవి ఎంత సివియర్ గా మెథడ్స్, అవి ఎంతవరకు ఛాన్స్ ఉంటాయి వాళ్ళు రికవరీ కావడానికి, రికవరీ కాకపోవడానికి ఈ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటే. సో అటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క సోషల్ మీడియా కానీ, ఇన్ఫర్మేషన్ సర్చ్ ఇంజిన్స్ తో కానీ తెచ్చుకుంటుంటారు. సో ఇవి ఎప్పుడైతే సర్చ్ చేస్తున్నారో మనకు బ్యాక్గ్రౌండ్ లోనే కొంచెం చెకింగ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ సైకాట్రిస్ట్ గా నేను ఒక ప్రొఫెషనల్ లాయర్ అయితే ప్రొఫెషనల్ గా ఎలా వాదించాలి, హీనస్ క్రైమ్స్ అంటే ఏంటి, మర్డర్స్ అంటే ఏంటి, ఈ రకమైన సర్చింగ్ అనేది చాలా సహజంగా జరుగుతుంటాయి. బట్ అన్నోన్ పర్సన్ ఎప్పుడైతే సంథింగ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కాని పర్సన్ సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు, సూసైడ్ కి కానీ, మర్డర్ కి కానీ, మెథడ్స్ కానీ, సంథింగ్ ఇక్కడ మనం ఒక రకంగా ఒక రెడ్ వార్నింగ్ సైన్ లాగా తీసుకోవాలి, ఇంపార్టెంట్. ఇవి సోషల్ మీడియా అలర్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఇంకా ఇన్నోవేషన్ పాలసీలో చేంజెస్ రావాలి, ఇన్నోవేషన్ జరగాలి, చట్టాలు కూడా కాస్త వీటిని ప్రోయాక్టివ్ గా ఎవాల్యుయేట్ చేయాలి. అప్పుడే కొద్దిగా మనకు ఇంకా కాస్త కంట్రోల్ లేని సోషల్ మీడియాని కూడా మన సొసైటీ లైఫ్ లో కాస్త కంట్రోలింగ్ తెచ్చుకోవచ్చు. ఓకే నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరుగుతున్నాయి. జరిగిన తర్వాత ఒకసారి చూసి ఇలా జరిగిందా అని అనుకొని మళ్ళీ డైలీ రొటీన్ పనుల్లో పడిపోతుంటాం. సో మళ్ళీ ఇలాంటివి జరుగుతున్నాయి. సో లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నట్టుగా ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టము. ఒక్కసారి వాళ్ళకి ఇలాంటి ఆలోచన వచ్చింది అంటే పక్కన వాళ్ళు ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతారు అన్నది ఇలాంటి ఘటనలు రుజువు చేస్తూనే ఉంటాయి. సో ఇలాంటి మైండ్ సెట్ మార్చుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి కూడా కోపం అనేది ఒక న్యాచురల్ ఎమోషన్ అని చెప్పేసి టీచింగ్ చెయ్యాలి. అండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా పడుతుంది. ఇలాంటి ఘటనలు చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు యూట్యూబ్లోనో లేకపోతే ఇంటర్నెట్లోనో సర్చ్ చేసి మరి దీనికి సంబంధించినటువంటి వెపన్స్ కానీ లేకపోతే దాని తర్వాత ఎలా దీన్ని మాఫీ చేయాలన్న వాటిని కూడా సర్చ్ చేస్తున్నారు అని చెప్తూ ఉన్నారు.